నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీని తుక్కుతుక్కుగా ఓడించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జలసాని శ్రీనివాస్ పిలుపు. కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాం. కాపుల ఆత్మీయ సమావేశంలో వక్తలు వెల్లడి. ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ ని గెలిపించుకోవాలి. వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు. హోరెస్సు కింద దగ్గుబాటి గోరంట ఎన్నికల ప్రచారం. విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ భరోసా ఇస్తున్న నాయకులు. చెట్టి బలిజల సంఘీల మద్దతు కూటమికి. 13వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో చెట్టి బలిజ నేతలు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చడానికి నీతి నిజాయితీ చిత్తశుద్ధితో పనిచేసే వారికి రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఓటేసి గెలిపించాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు జలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు ఆత్మగౌరవ యాత్ర గురువారం రాజమహేంద్రవరంలో చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో జలసాని మాట్లాడుతూ ఉత్తర భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇక్కడ నుండి పోటీ చేసినా తుక్కుతుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి ఎందుకు ఓటేయాలని నిలదీశారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిస్సిగ్గుగా చచ్చి చేతకాని వ్యక్తులుగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు విడుదల చేసిన ఏ మేనిఫెస్టోలోనూ ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీల సాధనకు సంబంధించి ఒక్క అంశాన్ని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. బీజేపీ ఇంత నమ్మక ద్రోహం మోసం చేస్తుంటే ఆంధ్ర పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనేడు జీవి శ్రీరాజ్ మాట్లాడుతూ ఓటు హక్కు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జలసాని యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. ఆయన చేపట్టిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని, ఆయన గతంలో కూడా హర్షకుమార్ను అరెస్టు చేసిన సమయంలో అండగా నిలబడ్డారన్నారు. వైసీపీ టీడీపీలు ఎన్నికల్లో డబ్బులు పంపకం ప్రారంభించారని ఆరోపించారు. చంద్రబాబు తక్కువ ధరకే మద్యాన్ని విక్రయిస్తామని బహిరంగంగా ప్రకటించడం సరైన విధానం కాదన్నారు. అటువంటి నాయకులను ప్రోత్సహించవద్దని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ గొలివి అప్పలనాయుడు, పత్తిపాటి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందుతుంది బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే మనందరి ప్రజలకు చెందుతుంది గంగవరం పోర్టు. దాంట్లోనే 10% వాటా కూడా అమ్మిచ్చేశారు. పావులబేడకి ఆదానికి అమ్మిచ్చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. అడ్డంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి ఆదాని గారు తాకట్టు పెడుతుంది. దీని మీద చర్చకి రమ్మంటే ఒక్కళ్ళు రారే. ఒకళ్ళని సైకో అని తిడతారు, ఒకళ్ళు శాడిస్ట్ అని తిడతారు, ఒకళ్ళేమో భార్యల గురించి మాట్లాడతారు. దీని మీదేనండి చర్చలో. జీవీకే రెడ్డి గారు ఎవరైతే నాకండి తెలుగు బిడ్డ, ఆయన్ని పేక మీద కత్తి పెట్టారో లేదా బామె అలాంటి తీసుకెళ్ళి 2 ఎయిర్పోర్ట్లు ఆదాని గారు లాక్కున్నారు. మధుసూదన్ గారు పవర్ ప్లాంట్లు తీసుకున్నారు. జిఎంఆర్ గంది మల్లికార్జునరావు గారు పవర్ ప్లాంట్ 2 ఆదాని తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు సెజో కూడా బెదిరించి లాక్కున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే మాట్లాడలేని చేతకాని చావలేని వాళ్ళు మన రాజకీయ పార్టీలు ఉన్నారా? ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మొన్న జనవరిలో మొదలైంది. భారీగా 50% రాయితీ ఆంధ్రప్రదేశ్కి రావాలా? దాని గురించి ఒక్కటి మాట్లాడలేదు ఇక్కడ రాజకీయ నాయకులు. తెలుగు జాతి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చన్నారు. ఈయన మన 23 ఎండింగ్ నాటికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ 2000 కోట్లు దాదాపుగా. ఏంటండి ఇది? సియాటెల్ వెళ్ళండి, మీరు అమెరికా వెళ్ళండి, గుర్గావ్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి. అందులో అత్యధికులు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇండియన్స్లో తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమ ప్రజలు మనవాళ్ళు. అక్కడ పోనీ వాళ్ళు ఏమైనా డెవలప్ అయ్యారు. హైదరాబాద్ 3 లక్షల కోట్లు చేరుకుంటుంది. మీరు వెరిఫై చేసుకోండి, ఎట్లా కొట్టండి. లాస్ట్ ఇయరే 2,41,633 కోట్లు, 9,15,000 మంది 2000 సంవత్సరం ముందు నాటికి, సంవత్సరం 3 నెలల ముందు నాటికి 9,15,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ 7 లక్షలు. ఇవాళ 12 లక్షల ముఖ్య డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. 20 లక్షల మంది అక్కడ ఎంప్లాయ్ అవుతుంటే నా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పెద్ద మేము దున్నేసాం. ఏంటంటే మీరు దున్నింది కేంద్ర ప్రభుత్వానికి మోసి శాలువాలు మోసారు. వెంకటేశ్వర లడ్డూలు మోసుకున్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు మోసారు, నడుము వంగిపోయింది. ఈయన మోసి కాళ్ళ మీద పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కళ్యాణ్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాపు సంఘీయుల మద్దతు కూటమికి ఎప్పుడు ఉంటుందని, కూటమి అభ్యర్థుల గెలుపుకు కాపు సంఘీయులు కృషి చేస్తామని పలువురు భక్తులు అన్నారు. స్థానిక జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశం బుధవారం రాత్రి కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ మంత్రి మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు మాట్లాడారు. కాపులందరూ కూటమి వైపు ఉన్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కూటమి అభ్యర్థులకు తాము వేసే ఓట్లని వైకాపా అభ్యర్థులకు ఓటమి పోట్లవుతాయన్నారు. సమాజ సేవ చేసే పవన్ కళ్యాణ్ పూలని ప్రజల్ని ఇబ్బంది పెట్టి వరదల మాటన బయట తిరిగే జగన్ పిల్లితో సమానమన్నారు. నగరంలో కమ్యూనిటీ హాల్ లేనందున అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ముఖ్య అతిథులు ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కాపు సంఖ్యల కోరిక మేరకు తాము పనిచేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా పేదలను, నిరుద్యోగ యువతను ఆదుకోవడం జరుగుతుందన్నారు. జగన్ కాపులను చాలా చిన్నచూపు చూశారని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ జనసేన కలయికకు రాజమండ్రి వేదిక అన్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లూరి శేషు నారాయణ, చింతం వీరబాబు, వై శ్రీను, కాపునాడు జిల్లా అధ్యక్షులు గుదే రఘు, నరేష్, ముమ్మిడి వీరాబాబు, కాపు నాయకులు యనుమల రంగబాబు, కుచ్చు శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, నాగిరెడ్డి, సుబ్బారావు, బివి రాఘవులు, రొక్కం అప్పారావు, మాలె విజయలక్ష్మి, ఆకుల వెంకటేశ్వరరావు, ఆకుల షణ్ముఖరావు తదితరులు మాట్లాడారు. రాజకీయాలు చేసే వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ విధమైన స్వార్థం లేకుండా నిస్వార్థంగా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం జనసేన మైత్రి మొదలైంది ఇదే ప్రాంతంలో. దీనికి పునాది రాజమండ్రి. అలాంటి ఒక ప్రాంతంలో నాయకుల ఒక కలయిక, ఆలోచనల ఒక కలయిక, సిద్ధాంతాల కలయిక, ఆ పైన మన అందరిపైన బాధ్యత. ఈ బాధ్యత ఏ స్థాయిలో వెళ్ళాలంటే అంటా ఉన్నారు, ఎందుకు తక్కువ తీసుకుంటా ఉన్నారు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. అది పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కోసం త్యాగం చేశారు, బీజేపీ కోసం త్యాగం చేశారు. ఆయన చేసిన త్యాగం పార్టీల కన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారనే విషయం మనం గమనిస్తాం. ఈ రోజు ఏదైతే ఆయన ఆలోచన ఉందో ఆలోచనకి తగ్గట్లు ఇక్కడ అందరం కూడా ఐక్యతగా పనిచేయాలి. ఇక్కడ నుంచిన అభ్యర్థుల ముఖ్యం కాదు, ఇక్కడ అభ్యర్థుల కన్నా వారి యొక్క మైత్రిని మనం చాలా కీలకంగా చూడాలి. ఈ రోజు మనం అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా. ఆయన మద్దతు ఇచ్చిన పార్టీలకి మద్దతు తెలపాలి. నా బాధ్యత కాదు, పిఠాపరమైన అనుకుంటే కాదు, కానీ ఆ బాధ్యత నిర్వర్తించడంలో రాజమండ్రి సిటీ చాలా గొప్పగా పనిచేస్తా ఉంటారు. ఈరోజు అభ్యర్థి నేనే ఉండొచ్చు, కానీ అభ్యర్థిగా భావించి ఈ రోజున ఒక పక్కన వైసీపీ గారు ఎక్కడికక్కడ వెళ్ళి ఒక ఓటు సైకిల్, ఒక ఓటు కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. ఇదే ఆలోచన అందరూ కూడా అందిపుచ్చుకోవాలి. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. దానికి కారణం కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్ తరాలకు ఒక భవిష్యత్తును కల్పిస్తామని మీ అందరినీ కూడా కోరుకుంటూ చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను, రెండు చేతులు జోడించి అడుగుతా ఉన్నాను, కాపు సోదర సోదరిమణులు ఆశీర్వదించండి. రేపటి రోజున మీకు కాపు కాసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ అందరికీ ధన్యవాదాలు. దాని విశిష్టత తెలిసినటువంటి వ్యక్తిని, అదేవిధంగా గోదావరి, ఈ పక్కన ఉన్నటువంటి పోలవరం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ తెలుగు వారి యొక్క ఆస్తి. ఏదో ఇక్కడ రాజమండ్రి వాసన అనుకోవద్దు. వీటిలో విశిష్టత తెలిసినటువంటి వ్యక్తి, వాటి పూర్వ వైభవానికి కృషి చేసేటటువంటి అవకాశం భగవంతుడు కల్పిస్తున్నాడు. ప్రదర్శనకి ఇక్కడ ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి విశ్వసించి ఇక్కడ నిలబడే మాట్లాడుతున్నారే కానీ ఏదో వచ్చి మాట్లాడుతున్నారు. నా అంచనా అయితే మంచి మెజారిటీతో గెలుపుతారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన పురంధరేశ్వరి గారు అక్కడ మంత్రి అవ్వడం ఖాయం. దానికి ఆనాడు గెలిపించుకున్నందుకే మనం అందరం కూడా ఆమెని వరాలు అడుగుతాం. మాకు చేయండి, చేయండి,
రాజమండ్రి నాశనం చేసేసాడు ఈ ఎంపీ భరత్ గారు అని చెప్తే అర్థం చేసుకొని నందమూరి తారక రామారావు గారు లాగా అభిమానంగా ఉండే వ్యక్తి పురంధరదేశరెడ్డి గారు. ఇంకా మా అబ్బాయి గురించి మీరు చెప్పక్కర్లేదు, మా వాసు గురించి. వాడు మీ అందరితో నిరంతరం మీతోనే కలిసి ఉంటాడు. మరి మా ఇంట్లో కూడా మాకు కలిసి ఉన్నది తక్కువ, ఎక్కువ మీ అందరితోటి ఉంటాడు. నాకు కావాల్సింది కూడా అదే. మేము ఆదిరెడ్డి కుటుంబం అంటే ఎల్లవేళలా పేద ప్రజలకి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే దానికి ఒక సింబల్. మనకి మోడీ గారి ప్రభుత్వంలో గత 7-8 సంవత్సరాల క్రితం ఈబీసీ ఈడబ్ల్యూఎస్సీ అని ఆర్థికంగా వెనకబడిన కులాలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 10%, 5% మనకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ దాన్ని కోర్టులో వేసి అడ్డుకుని అది జరగకుండా చేసి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కోర్టులో మనకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా సరే దాంట్లో అసెంబ్లీలో తీర్మానం చేయవలసింది కూడా చేయకుండా మన కాపు బిడ్డలు ఉసురు పోసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఆయన ఎన్నో సీట్లకి ప్రయత్నం చేయొచ్చు, నిలబడచ్చు, ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ అన్ని తగ్గించుకున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని, ఒక పక్కన బీజేపీ పెద్దల్ని కలిపి ఆయన పెద్దన్న పాత్ర పోషించి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు మన రాష్ట్రంలో. ఆయన ఏ విధంగా అయితే చేస్తున్నారో మనం కూడా మన ఓటు ద్వారా మన కులస్తులు ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ చెప్పి మన ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కోరుతున్నాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఐక్యంగా రాజమహేంద్రవరం పార్లమెంటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న డాక్టర్ గూడూరి శ్రీనివాసును గెలిపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బీసీ సంఘాల నాయకుడు కడలి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేసే ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి స్థానికులకు మద్దతుగా నిలబడాలని కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్నామ్ను సిటీ నియోజకవర్గానికి పంపుతున్నందున మళ్లీ పార్లమెంట్ సీటు బీసీలకే కేటాయించాలని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు కేటాయించడం పట్ల ఆయనకు కృతజ్ఞత తెలిపారు. స్థానికంగా ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో మాయాజాలంలో ఉందని విమర్శించారు. 2014లో బాబు వస్తే జాబు వస్తుందని, 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు మళ్లీ ఎప్పుడు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నాయకుడు బిల్డర్ చిన్న మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీగా గూడూరి శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యేగా మార్గాని భరత్రాం, రూరల్ ఎమ్మెల్యేగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరింత సంక్షేమం అందుతుందన్నారు. వైసీపీ బీసీ నాయకులు కడలి వెంకట్రావు, గుత్తుల భాస్కర్, భుంగా జాన్, ఏలియా, వై అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరి మన గూడూరు శ్రీనివాస్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు మరి ఇటు బీజేపీ అభ్యర్థి కూడా మనము సోదరిమణి పురంధరేశ్వరి గారిని చూస్తూ ఉన్నాము. దయచేసి రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే ఇక్కడ ఉన్నారో వారిని మాత్రమే మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడు రాజమండ్రి ప్రాంతంలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగా స్థానికులు కాకుండా వేరే వారికి ఇవ్వడం వల్ల వారు ఎక్కడెక్కడో విజయవాడలో హైదరాబాద్లో ఉండడం వల్ల ఇక్కడ ప్రజలకు, ఈ పార్లమెంట్ ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే మనకు ఉంటారో ఆ అభ్యర్థికే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి ఈరోజు చూస్తున్నాం బీసీ అంటే మరి మార్గన్ భరత్రాం గారిని చూస్తున్నాం. మనం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను దూసిపోతున్నారు మార్గన్ భరత్రాం గారు. మరి నిజంగా ఒక యువ నాయకుడు వచ్చిన తర్వాత ఈరోజు రాజమహేంద్రవరం మరి ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం ఉండేది మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. మరి ఈరోజు ఒక భరత్రాం అనే యువ నాయకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం ఒక సుందరభవనంలో తయారు చేసాడు మొత్తం అంతా కూడా. ఈరోజు చూస్తున్నాం మనం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే రోడ్లకి వచ్చిన ఈ మొక్కలు వేసి కూడా డ్రైనేజీలు, వాతావరణం కూడా అన్ని చూస్తున్నాం. మరి ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ కూడా 250 కోట్లు సెలెక్ట్ చేసి
మరి ఈరోజు రైల్వే స్టేషన్ కూడా పార్లమెంట్లో బిల్ కూడా పాస్ చేసి ఈరోజు కడుతున్న ఏకైక వ్యక్తి మార్గన్ పత్రం గారు చూస్తున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరపున రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం రూరల్ గ్రామంలో హోరెత్తుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు వారికి ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. దగ్గుబాటితో పాటు రూరల్ నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించారని, అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించారని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురంధేశ్వరి అన్నారు. గ్రామంలో ప్రజల నుండి తమకు అందుతున్న ఆత్మీయత మాటల్లో చెప్పలేనిదన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి అరాచక పాలనపై ప్రజలు విసుగు చెందారని, ఇక ఆ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధమయ్యారన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను ఇప్పటికే 2 సార్లు రూరల్ ఎమ్మెల్యేగా పనిచేశానని, 3వసారి ప్రజల ముందుకు వస్తున్నానన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు చిన్న మచ్చ అవినీతి మరక లేకుండా కష్టపడి పనిచేశానన్నారు. 3 పార్టీల నాయకుల కలయిక కూటమి విజయానికి నాంది కాబోతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పెడుతున్న అష్ట కష్టాలు భరించిన ప్రజలు ఆయన్ను ఇంటికి తరిమి కొట్టి ప్రజా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని విధాలుగా ప్రగతి ప్రతంలో సాగుతుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుల్కాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుల్కాడుతాం చెరగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుల్కాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుల్కాడుతాం చెరగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుల్కాడుతాం పూలేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుల్కాడుతాం చెరగర్చనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. షెట్టి బలిజల మద్దతు పూర్తిగా కూటమికి ఉంటుందని పలువురు షెట్టి బలిజ నేతలు అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే బీసీ సామాజిక వర్గానికి బాగా లబ్ధి చేకూరిందని, ఆదరణ పథకం బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మంది బీసీలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. స్థానిక 13వ డివిజన్లోని షెట్టి బలిజ రామాలయం వద్ద బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సమితి షెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, పార్లమెంటు ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, డాక్టర్ సెల్ అధ్యక్షులు యాల్లా ప్రదీప్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలను అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందన్నారు. ఆదరణ పథకం ద్వారా కుల వృత్తుల
వారికి ఉచితంగా పనిముట్లు అందించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సబ్సిడీపై రుణాలు అందించడం జరిగిందన్నారు. రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో బీసీ వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యంకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా పితాని సత్యనారాయణ తదితరులకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు అంతటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత తమదన్నారు. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా గెలిపించుకుంటామన్నారు. నాయకులకు శెట్టి బలిజ రామలింగం కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, బొర్రా చున్ని, నగరబోయిన రామకృష్ణ, రాయి అప్పన్న, బాబు, మాలె విజయలక్ష్మి, మల్లెల శ్రీనివాస్, సూరంపొడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పట్టుగా 12 రోజులు ఉన్నాయి. ఈ 12 రోజులు కూడా మీరందరూ ఆలోచించి నిర్ణయాలు కానీ తీసుకోకపోతే ఇప్పుడు దాకా తినలేని పరిస్థితి నుంచి రేపు మరలా వస్తే మాత్రం పస్తులు ఉండే పరిస్థితులు మాత్రం తప్పకుండా ఉంటాయి. గమనించండి. చెప్పడానికి కారణాలు అనేకం ఉన్నాయి నా దగ్గర. అడుగుతాను, వాస్తవం అయితే మీరే సమాధానం చెప్పండి. గ్యాస్ ధరలు పెరిగిందా? చెత్త పన్నుని తీసేస్తాం, పెరిగిన ఇంటి పన్నులు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం. నాలుగు గీసుకోవడానికి తప్ప పత్రాలు దేనికి కూడా పనిచేయవు. ఎన్డీఏ కూటమిగా నిన్నే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్ల పట్టాలు సక్రమం చేసి వాళ్ళ మాదిరిగా మిమ్మల్ని కట్టుకోమనడం కాదు, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది అని మేము స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. అమ్మ ఒడి ఒక్కరికి ఇవ్వడం కాదు. మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 30,000, ఒక్కొక్కరికి 15,000, ముగ్గురు ఉంటే 45,000, 15,000. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 కూడా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి. ఆ జెండా ద్వారా లబ్ధి పొందిన వారు పార్టీని వీడొచ్చేమో కానీ మీరు ఆ జెండాని నమ్మి ఉండండి. రేపు ఆ జెండాని నమ్మిన వారందరికీ అన్ని విధాలుగా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. రేపు తప్పకుండా అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి. ఇక్కడ నెగ్గేది సైకిల్. అది రాసుకోండి. అత్యధిక మెజార్టీతో మనం నెగ్గబోతా ఉన్నాం. ఎలాగైపోతే దెబ్బ ఆడిపోతాడు. ఖచ్చితంగా నడుస్తుంది. త్వరలోనే గుర్తుంచుకోండి. ఇక్కడ వాసు మా అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. నేను ఆనాడు నుంచి ఈనాడికి కూడా నాకు ఈ రామాలయం అన్నా, ఇక్కడ చెట్టుపల్లి పేట అన్నా నాకు చాలా ఇష్టం, ఎస్సీతో పాటు. అందుగురించే నేను ఈ వేళ ఆడు ఏం వాగాడు ఆడు సంగతి తెలుద్దామని చెప్పి ఈ మీటింగ్ పెట్టమన్నా. మీరు చాలా అత్యధికంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మా మీద మీకు ఎప్పుడూ అభిమానం ఉంది. మీ అందరి మీద నాకు అభిమానం ఉంది కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా మీకు పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చూడండి. ఆయన ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తాడు, అందులో తేడా ఉండదు. చాలా మంచి పథకాలు అనౌన్స్ చేశారు. బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తామని, అలాగే సైనికులకు కూడా మాజీ సైనికులకి సంరక్షణ చట్టం, అలాగే వాళ్ళకి ఒక కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మన కార్యక్రమాలు, మన చెప్పుకోవడానికి సంబంధించి బ్రాండ్ షాపుల్లో 20% డిస్కౌంట్ మీద బ్రాండ్ షాపులు కూడా
అది కూడా నాణ్యమైన బ్రాండీ. ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డూప్లికేట్ బ్రాండీలు కాకుండా నాణ్యమైన, ఎందుకంటే దీన్ని మద్య నిషేధం చేద్దామన్న వ్యక్తి మధ్యలోనే వదిలిపోయాడు, నాసిరకం అమ్ముతున్నారు కనుక దాన్ని ప్రాణదోలి కేవలం చిట్టుపల్లి సామాజిక వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% డిస్కౌంట్లో సొసైటీల మీద బ్రాండీ షాపులు కూడా ఇస్తామని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. నాయకులు అయ్యారు బీసీలు అని చెప్పి సమాపంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఆదిరెడ్డి కుటుంబం గురించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నేరుగా పోటీ చేయడానికి ఎవరు అనుకుంటే ఒక్క ఆదిరెడ్డి గారి కుటుంబం నుంచి వస్తేనే బయటికి ఆ రోజు మనం మేయర్ కొట్టగలని గుర్తించి ఆదిరెడ్డి అప్పారావు గారు మిస్సెస్ గారిని మేయర్గా పెట్టడం జరిగింది. అలాగే మొన్న ఈ వైసీపీ గాలి ఎంతో వీస్తున్నా సరే తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఆదిరెడ్డి భవానీ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజానీకానికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్ గాలి వీస్తున్నా ఇక్కడ మాత్రం ఫ్యాన్ రెక్కలు ఇరిచేసిన చరిత్ర ఏమవుతుందంటే అది రాజమండ్రి ప్రజలని అందరూ కూడా సమూహంగా తెలియజేస్తున్నాం. అమ్మ, ఈ రోజు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టపోయింది ఎవరు అంటే మహిళలే. కారణం నిత్యావసర రేట్లు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంటి పన్నులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, కొళాయి పన్నులు కానివ్వండి, మరి ముఖ్యంగా చెత్త పన్నులు కానివ్వండి, ఇవన్నీ కూడా భారం మన మీదే పడినది. ఎందుకంటే మన భర్త తెచ్చిన సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేసేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇప్పుడు ఆ పొదుపు చేసే అవకాశం లేదు. పేదలకు పేదరికం నుండి విముక్తి కలిగించాలని ఆశయంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి బంగూరు విజయ సత్య తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ ఆశయాలు నచ్చడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పేదలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డట్టు ఆమె తెలిపారు. పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మేనిఫెస్టోలో ప్రకటించారని తెలిపారు. విజయ సత్య భర్త పాస్టర్ వంగూరి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తమ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. తాము నివసించే 50వ వార్డులో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజలు ఈ విషయాలు చెబుతున్నారని తెలిపారు. కిడ్నీలు ఫెయిల్ అయిన వారికి ఎలాంటి సహాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి నెలకు 10,000 నుండి 15,000 వరకు పెన్షన్ ఇవ్వాలని తమ పార్టీ మేనిఫెస్టోలో ఉందన్నారు. అందుకే తన భార్య ఈ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వివరించారు. నా పేరు విజయ సత్య. నేను MA బీఈడీ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో MA పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. నాకు ప్రజలకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళ కోసం పోరాడడం కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్ అండి. అందుకే నేను ఈ రాజకీయాల్లో రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చాను. మాది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మరి ప్రజల కోసం ప్రజలచే ఏర్పాటైనటువంటి ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పేదల కోసం, పేదల కొరకు, పేదలచే ఏర్పాటైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే లిబరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పార్టీ యొక్క వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆయన ఆఫీసర్గా 30 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిపోయి ఈ యొక్క పార్టీని స్థాపించారు. చాలా మరి కిలోమీటర్లు ఎన్నో జిల్లాలు, రాష్ట్రాలు ఆయన పాదయాత్ర చేసి చాలా ప్రజల మధ్య తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నిటినీ కూడా దగ్గరుండి ఆయన తెలుసుకుని ఈ పార్టీని స్థాపించాలి, పేదలకి న్యాయం జరిగించాలి, పేదలను పేదరికం నుంచి విముక్తి చెందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి విజయ్ కుమార్ గారు ఈ పార్టీని స్థాపించారు. మేడే పోరాట స్ఫూర్తితో అమరవీరులకు నివాళులర్పించి కార్మిక వర్గం దేశవ్యాప్తంగా జెండాలు ఎగురవేసి మేడే పోరాట దీక్ష దినాన్ని జరుపుకుంటున్నారు. రాజమహేంద్రవరం FITU అనుబంధ కార్మిక సంఘాలు, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్ రాజేష్ మేడే జెండాను ఎగురవేశారు.
ఐఎఫ్టీయూ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు. 5 బల్ల మార్కెట్ వద్ద ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏవి రమణ, వాసంశెట్టి భద్రం, కె రాంబాబు, ఆర్ దుర్గారావు మాట్లాడారు. కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు ఆవిష్కరించారు. ఆర్ దుర్గారావు, వి భద్రం మాట్లాడారు. ఆర్యాపురం హెచ్పీ గ్యాస్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్ జెండా ఆవిష్కరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాల్ని అమలు చేస్తోందని, కార్మిక వర్గాన్ని మతపరంగా విభజించి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని, కార్మిక హక్కుల్ని, సౌకర్యాల్ని కాలరాస్తూ ఉందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. కూటమి మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించడం పట్ల సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నాయి బ్రాహ్మణ సాధికార సమితి నగర అధ్యక్షులు అలసంగి దేవుడు, తెలుగు యువత నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ అనంత్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం కూటమితోనే ఉందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమికి అధికారం తీసుకొచ్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. జగన్ తన పాలనలో నాయి బ్రాహ్మణులకు చేసిందని శూన్యమన్నారు. ఎమ్మెల్సీ మోసం చేశారని మండిపడ్డారు. ఇటీవల జగన్ విడుదల చేసిన వారి మేనిఫెస్టోలో కూడా నాయి బ్రాహ్మణులకు ఏ వరాలు ప్రకటించలేదని దుయ్యబట్టారు. వారి దృష్టిలో నాయి బ్రాహ్మణులు లేరన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంటే దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 వేతనం, 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు ఉచితంగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీకి కృతజ్ఞత తెలిపారు. తెలుగు యువత నగర కమిటీ కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్, నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోటిపల్లి చంద్రశేఖర్, జిల్లా సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, కొర్రపల్లి నాగేశ్వరరావు, బలకం కిరణ్, జామి వరప్రసాద్, పాలవలస లోకేష్, పెండ్యాల మహేష్ కుమార్, పాతర్లపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శి రాము, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులకు ఏమైనా పెట్టుంటే కనుక ఇప్పుడుగానే నాయి బ్రాహ్మణులకు ఆలోచించాడేమో అనుకుందాం. నాయి బ్రాహ్మణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వాళ్ళ దృష్టిలో లేరనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఆయన మేనిఫెస్టోలతో. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోల్లోని బడుగు బలహీన వర్గాలు అన్నిటితో పాటు నాయి బ్రాహ్మణులకు కూడా సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళకి కూడా ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు బలపరచాలి వాళ్ళని అనేటువంటి సంకల్పంతో నాయి బ్రాహ్మణులకు కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోల్లోని నాయి బ్రాహ్మణులకు కూడా ఒక అవకాశం కల్పించారు. దానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ వారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి నాయి బ్రాహ్మణుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 2014 నుంచి 19 వరకు కూడా నాయి బ్రాహ్మణులు ఆర్థికంగా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 19 వరకు కూడా ఫెడరేషన్ ద్వారా కావచ్చు, ఆదరణ పథకం ద్వారా కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు, నాయి బ్రాహ్మణులు ఆదుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని విధానం ఎలాగుందయ్యా అంటే అసలు నాయి బ్రాహ్మణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి, నాయి బ్రాహ్మణులు అంటే నీకు నచ్చదా? నాయి బ్రాహ్మణులు అంటే నీకు విలువ లేదా? నాయి బ్రాహ్మణులు అంటే నీకు గిట్టదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నాం. గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం తొక్కిరెడ్డిగూడెం గ్రామం నుండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలో గుడ్డిగూడెం, కొవ్వూరుపాడు, కరగాపాడు, బుచ్చయ్యపాలెం గ్రామాల్లో పర్యటించారు. తానేటి వనితకు అడుగడుగున హారతులు, పూలమాలలు, శాలువాతో సత్కారం చేస్తూ బ్రహ్మరథం పట్టారు. జగనన్న పాలనలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాం, స్థానికంగా ఉన్న సమస్యల్ని జగనన్న ముఖ్యమంత్రి కాగానే అన్ని తీరుస్తామని హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గ ప్రజలకు ప్రతిక్షణం మీ ఇంటి బిడ్డగా, ఆడపడుచుగా అందరికీ అందుబాటులో ఉంటాను. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలన్నా, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్నా మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. ముఖ్యమంత్రి జగనన్నకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, ముఖ్యమంత్రి మీద దాడి చేసే స్థితికి ప్రతిపక్ష పార్టీలు దిగజారిపోయాయి. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండల స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో పార్టీ కోసం కృషి చేస్తున్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల భాగంగా జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు, దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత అన్నారు.
గురువారం స్థానిక దానవాయిపేట ప్రాంతంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ కలెక్టర్ మాధవిలత మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 8,283 మంది, 40% పైబడిన దివ్యాంగ ఓటర్లు 19,718 మంది ఉన్నారని పేర్కొన్నారు. వారిలో జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 648 మంది, దివ్యాంగ ఓటర్లు 735 మంది ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఫారం 12 ద్వారా తమ ఆమోదం తెలియజేశారన్నారు. జిల్లాలో హోమ్ ఓటింగ్ కోసం తూర్పుగోదావరి జిల్లాలో మే 2, 8వ తేదీల్లో హోమ్ ఓటింగ్ కోసం ఓటర్ల ఇంటింటికి పంపడం జరుగుతుందన్నారు. గురువారం 400 మంది ఉద్యోగులు, పోలీసులతో కూడిన 69 బృందాలు విధుల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. అన్ని ఇళ్లు సందర్శించి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో 85+ ఓటర్లు, 142 మంది దివ్యాంగ ఓటర్లు, 65 మంది కోసం 10 హోమ్ ఓటింగ్ బృందాలు, సిబ్బంది 40 మంది నియమించామని ఆర్ఓ కె దినేష్ కుమార్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ జనతా పార్టీని తుక్కుతుక్కుగా ఓడించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జలసాని శ్రీనివాస్ పిలుపు. కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాం. కాపుల ఆత్మీయ సమావేశంలో వక్తలు వెల్లడి. ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ ని గెలిపించుకోవాలి. వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు. హోరెత్తుతున్న దగ్గుబాటి గోరంట ఎన్నికల ప్రచారం. విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ భరోసా ఇస్తున్న నాయకులు. చెట్టి బలిజల సంఘీల మద్దతు కూటమికి. 13వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో చెట్టి బలిజ నేతలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.